హాయ్ ఫ్రెండ్స్, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా కొత్తిమీర రైస్ అనేది ఎలా చేయొచ్చో ఈరోజు మనం తెలుసుకుందాము. ఇందుకోసం కావాల్సిన పదార్థాలు: 2 కప్పులు ఉడికించిన రైస్, 2 పెద్ద టమాటాలు, 4-5 పచ్చిమిరపకాయలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక కట్ట కొత్తిమీర, 1/2 కప్పు సన్నగా తరిగిన ఆనియన్, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1/2 కప్పు క్యారెట్, 1/2 కప్పు గ్రీన్ బీన్స్, 1/2 కప్పు గ్రీన్ పీస్. ఇవే కాకుండా మీ దగ్గర ఇంకేదన్నా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ముందుగా దీనికోసం బియ్యం ఒక అరగంట సేపు నానబెట్టి దాన్ని ఉడికించేటప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేయండి. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది, ఎక్కడ ముద్ద అనేది అవ్వదండి. చూడండి, అన్నం ఉడికిన తర్వాత మనకి చాలా పొడి పొడిగా ఉంటుంది, ఎక్కడ ముద్దగా అనేది ఉండదు. ఈ అన్నాన్ని మనం పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి. అందుకోసం నేను ఈ అన్నాన్ని పక్కన పెట్టేస్తున్నాను. మనం మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. అందుకోసం నేను ఒక లోతైన బాండీ తీసుకున్నాను. అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఇందులో మసాలా దినుసులు అనేవి యాడ్ చేసుకోవాలి. 4-5 లవంగాలు, 2 యాలక్కాయ, కొంచెం దాల్చిన చెక్క. ఇవి యాడ్ చేసిన తర్వాత మన పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేయాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి. ఇక్కడ వెల్లుల్లి రెబ్బల్ని నేను కట్ చేసి తీసుకుంటున్నానండి, చాలా పెద్దవిగా ఉన్నాయని. తర్వాత అల్లం ముక్క, తర్వాత టమాటాలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి అవి కూడా యాడ్ చేయాలి. వీటన్నిటిని మనం ఒకసారి కలుపుకొని మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇది మగ్గేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకోండి, హై ఫ్లేమ్ అనేది పెట్టకండి. హై ఫ్లేమ్ పెట్టడం వల్ల మనకి అడుగు అనేది అంటేస్తుంది, మాడిపోయేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్లేమ్ మీడియంలో ఉంటే బెటర్. అప్పుడప్పుడు మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ స్టేజ్లో మనకి టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోయాయి. టమాటాలు అనేవి మగ్గిన తర్వాత మనం కొత్తిమీర అనేది యాడ్ చేయాలి. కొత్తిమీర యాడ్ చేసి నీట్గా మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. రెండు 3 నిమిషాల తర్వాత మనకు కొత్తిమీర కూడా చక్కగా మగ్గిపోతుంది. వన్స్ ఇదంతా నీట్గా మగ్గిపోయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత దీన్నంతా చల్లారనివ్వాలి. ఇదే బాండీలో ఉంటే మనకి త్వరగా చల్లారదండి, అందుకోసం మనం దీన్ని సపరేట్ బౌల్లో వేసుకుంటే అప్పుడు మనకి ఫాస్ట్గా చల్లారిపోతుంది. ఇది చల్లారే లోపల మనం మిగతా ప్రాసెస్ అనేది చేసుకుందాము. అందుకోసం నేను అదే బాండీని వాడుతున్నానండి. అదే బాండీలో ఇప్పుడు మనం ఒక 5 స్పూన్ల ఆయిల్ అనేది వేద్దాము. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు అనేది యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు కూడా ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలండి, హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టొద్దు. జీడిపప్పుని జీలకర్రని చక్కగా వేపుకోవాలండి. జీడిపప్పు వేగైన తర్వాత మనం సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసి వేపుకోవాలి. ఇప్పుడు మనము ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసి వేపుతున్నామండి. ఇలా సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగుతాయి. మనం మూత పెట్టి ఏ వెజిటేబుల్ని వేపినా మనకి కొంచెం ఫాస్ట్గా కొంచెం మెత్తగా వేగుతాయండి. సో ఎప్పుడైనా మనం వంట చేసేటప్పుడు మూత పెట్టి వేపుకోవడం మంచిది. చూడండి, ఆనియన్స్ అనేవి మనకి బాగానే వేగాయి. ఈ స్టేజ్లోనే మనం క్యారెట్, బీన్స్ అనేవి యాడ్ చేస్తున్నామండి. ఎందుకంటే ఈ క్యారెట్, బీన్స్ అనేవి మనం పచ్చివి తీసుకున్నాము. వీటిని ముందుగా మనమేమి బాయిల్ చేయలేదు, రోస్ట్ చేయలేదు. సో అందుకని ఆనియన్స్ సగం వేగిన వెంటనే మనం వీటిని వేయాలి. లేదంటే ఆనియన్స్ పూర్తిగా వేగాయంటే ఇవి వేసిన తర్వాత వీటితో పాటు వేగేటప్పుడు మాడిపోతాయండి. ఇవి మొత్తం వేగే లోపల మనము ఈ టమాటా, కొత్తిమీర అనేదాన్ని మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడ మనకి పలుకు అనేది కనిపించకూడదు. ఇక్కడ ఆనియన్స్, గ్రీన్ బీన్స్ కూడా మనకి మగ్గాయి. ఇంకొంచెం సేపు మగ్గాలి, ఇంకా 2-3 మినిట్స్. ఈ స్టేజ్లోనే మనం గ్రీన్ పీస్ అనేవి కూడా యాడ్ చేసుకుందాము. గ్రీన్ పీస్ అనేవి ముందు యాడ్ చేయకండి, ఎందుకంటే గ్రీన్ పీస్ ఫాస్ట్గా మగ్గుతాయండి. అవి ముందే యాడ్ చేస్తే మనకి మెత్తగా అయిపోతాయి. ఆనియన్స్, క్యారెట్ అండ్ గ్రీన్ బీన్స్ కొంచెం మగ్గిన తర్వాత లాస్ట్లో మనం గ్రీన్ పీస్ అనేది యాడ్ చేద్దాము. గ్రీన్ పీస్ వేసి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత మన వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయండి. ఒకసారి మొత్తం కలుపుకొని ఆ పేస్ట్ అనేది వేసేసుకోవాలండి. ఈ పేస్ట్ వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో కూడా ఉంచకండి. ఎందుకంటే మనకి టక్కన అడుగు పట్టేసేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. పేస్ట్ అంతా నీట్గా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం ఫ్లేమ్ తగ్గించుకుంటే, ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోయేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మనము చిటికెడు పసుపు అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లోనే మనం ఆల్రెడీ 5 పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి 1 టీ స్పూన్ కారం అనేది సరిపోతుంది. పిల్లలు ఎవరైనా ఉన్నారు అనుకుంటే ఈ టీ స్పూన్ కారం కూడా అవసరం లేదండి, 5 పచ్చిమిరపకాయలే సరిపోతాయి. లేదు మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ టీ స్పూన్ అనేది యాడ్ చేసుకోండి. అది మగ్గే లోపల మనం రైస్ అనేది పొడి పొడిగా చేసేసుకుందాము. అన్నం కూడా చల్లారిపోతుంది కదండి ఆ టైం లోపల. చూడండి, ఈ విధంగా రైస్ అనేది మనం చక్కగా పొడి చేసుకోవాలి. చూడండి, పేస్ట్ అనేది నీట్గా మగ్గింది. సో అందుకే ఫ్లేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇది ప్రిపేర్ చేసుకునేటప్పుడు. ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి, ఇంకొక 1 మినిట్ మగ్గితే సరిపోతుంది. మూత పెట్టే మగ్గించుకోండి, అప్పుడు ఈవెన్గా కుక్ అవుతుంది మనం మూత పెట్టి కుక్ చేయడం వల్ల. చూడండి, 1 మినిట్ తర్వాత మనకి చక్కగా మగ్గిపోయింది. మనం చూస్తే మనకి పైన ఆయిల్ అనేది కనిపిస్తుందండి. ఈ స్టేజ్ వరకు మనం దాన్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రైస్ అనేది యాడ్ చేస్తున్నాము. ఇన్ కేసు మీరు
లోతు తక్కువగా ఉన్న గిన్నె తీసుకుంటే అంత రైస్ ఒకసారి వేయకుండా హాఫ్ రైస్ ఒకసారి వేసి మొత్తం కలిపిన తర్వాత మిగతా రైస్ వేసేయండి. ఇక్కడ కొంచెం లోతుగా ఉందని నేను మొత్తం రైస్ ఒకేసారి యాడ్ చేశానండి. వేసి మొత్తం అంతా రైస్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే మనము రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసిన తర్వాత మనం చక్కగా రైస్ అంతా కలిపేసుకోవాలి. అంతేనండి, వేడివేడిగా గుమగుమలాడే కొత్తిమీర రైస్ రెడీ. మీకు ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఈ రెసిపీని ట్రై చేస్తే ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.